ఓం నమ శివ హిమవర్ష వ్లాగ్స్కి స్వాగతం. డే 2 శ్రీశైలం టు కర్ణాటక ట్రిప్లో డే 2 ఇది. ఈరోజు ప్రస్తుతానికైతే మనము నంది హిల్స్ దగ్గర ఉన్నాము. నిన్న కర్ణాటకలో ఎంటర్ అయిపోయి నైట్ ఈషా ఫౌండేషన్ చిక్బళ్ళాపూర్ తీసుకున్నాము. అక్కడ నుంచి midnight 12:30 అప్రాక్స్గా వచ్చాము. ఇప్పుడు నంది హిల్స్ వెళ్తున్నాము. ఇదిగోండి వ్యూ చూడండి ఒకసారి. ఎస్, ఈ సైడ్ వాళ్ళు కట్టారు ప్రొటెక్షన్ కోసం. అలాగే మన వాళ్ళకి తెలిసిందే మన వాళ్ళ గురించి. సైడ్ వ్యూ కనబడుతుందంటే బండ్లు ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తారు, ట్రాఫిక్ జామ్ అవుతుంది అని చెప్పి మొత్తం కనబడకుండా ప్యాక్ చేసినట్టున్నారు. ఎదురు చూడండి. నంది హిల్స్కు స్పెషల్ ఏంటి అంటే హిల్స్ పైన మొత్తం క్లౌడ్స్ ఉంటాయి. ఆ హిల్ పైకి వెళ్తే మనము క్లౌడ్స్ పైన ఉన్నట్టు కనబడతాము. పైకి వెళ్ళితో చూస్తాను. ఇదిగోండి పైన. ఇద్దరు హాయ్ చెప్పండి ఒకసారి. సమ్మర్లో వింటర్. ఇక్కడ సమ్మర్లో ఉంటుంది అది. ప్రస్తుతం టెంపరేచర్ 22. 32 35 ఉండే ప్లేస్లో 22కి వచ్చాం. ఇలా చూపిస్తుంది 21. ఇప్పుడు ఇంకా పైకి వచ్చి తగ్గుతుంది టెంపరేచర్. పిల్లలు ఎక్కిన ఉన్నారు కూడా 5:30 అని చెప్పి. సన్ రైజ్ కూడా అయిపోయింది. ఇదిగోండి మనం వెళ్ళాల్సిన పాయింట్. కర్వ్ సెట్లు ఉన్నాయి చూడండి. మంచి మొత్తం తాకుతుంది. నాకు చెప్పు, నాకు వెళ్ళి తిప్పరా. ఆల్రెడీ సన్ రైజ్ కూడా అయిపోయింది. బట్ కాకపోతే మనం ఏం చేయలేం, పిల్లలంతా మంది రెడీ అయ్యేసరికి టైం పడుతుంది అన్నమాట. కాకపోతే క్లౌడ్స్ని అవన్నీ కొద్దిగా ఎంజాయ్ చేస్తాం. ఆల్రెడీ వెహికల్స్ కూడా మొత్తం చాలా ఫుల్ వచ్చేసినాయి. అన్ని కర్ణాటక వచ్చేసినాయి. తెలంగాణ అని చెప్పి వేరే కనిపిస్తాయి. అక్కడ పార్క్ చేసి వచ్చేసాము. ఆల్రెడీ అందరూ ముందుకు వెళ్ళిపోయి ఉన్నారు. వెళ్ళిపో అని చెప్పాను కదా, మరి వాళ్ళు పోయిందో అక్కడ ఉన్నారో తెలియదు. ఎక్కువ బైకర్స్, కార్స్. నియర్ బై బెంగళూరు కాబట్టి చాలా మంది వస్తారు అన్నమాట. కార్డ్ అనేది ఎనీ ప్లేస్లో కార్డు ఎంట్రీ ఉంటుంది. ಎಂಟ್ರಿ ಫ್ರೀ, ಎಂಟ್ರಿ ಟಿಕೆಟ್ ತಗೋಬೇಕು, ಪಾರ್ಕಿಂಗ್ ಫ್ರೀ. సారీ కాదు పడితేనా వచ్చే ప్లేస్. ఈ నంది హిల్స్ పైన చూడాల్సిన ప్రదేశాలన్నీ కూడా చాలా ఉన్నాయి.
ఇది చూడడానికి కూడా చాలా ఓపిక కావాలి. 1 డే మొత్తం ఇక్కడ స్పెండ్ చేస్తే కూడా తక్కువే. ఫోటోషూట్ అప్పటి నుంచి మాత్రం అసలు చిక్కు చదవలే. ఎంత వాసన తెల్లది ఏదో ఒకటి వీడియో నేను నిన్నప్పుడే తీయాలి, మళ్ళీ మళ్ళీ అంటే కాదు ఇంకా. అవును చూసి అప్పటి నుంచి దాని మీద వరుసగా నిలబడరా చేత కదా ఇంతకు చేత రెడీ. అది పైకి అవుతుందనే నిలబడండి బాగు, నిలబడండి, మీరు నిలబడండి. కింద గాజులు ఒకటోసారి ఇవన్నీ తెలియకుండా తీస్తాడు అన్నయ్య. నిన్న విని ఏ చెప్పుల మీద నుంచి అట్లనే ఇంకా స్ట్రైట్గా చేస్తాడు వాడికి అలవాటు. ఏ మీరు ఊరుకోండి, వాడు చేస్తాడు. పైకి లేపినాను ఇంకా ఇంకా పైకి లేపినాను ఇంకా మాతే కొంచెమే, ఇంకొంచెం అయిపోతారు అయితే. ఆడికైతే ఇంకా బాగుంటుంది. పట్టి కొడతాడు, కూర్చుంటాడు కూర్చుందా. ఏ నడుము పడిపోతుంది ఈతలో ఏమన్నా నాన్న వద్దు నాన్న ప్లీజ్ లేదా ఎత్తలేడు ఎత్తలేడు. నానా వద్దు నాన్న మీరు లేరు నాన్న లేరా యాక్చువల్గా వీరవత్సవం టెంపుల్ ఉంది ఇక్కడ. బట్ కాకపోతే మేము టెంపుల్ ఉన్న సంగతి మాకు ఐడియా లేదు. లేదంటే మార్నింగ్ స్నానం చేసి వచ్చేవాళ్ళము. అందుకు జస్ట్ వ్యూ పాయింట్ మాత్రం చూద్దామని చెప్పి అనుకున్నాము. నేను అక్కడ కూడా వెళ్ళలేదు. ఇక్కడ ప్లేస్ నచ్చిందని ఆగిపోయాం అంతా. వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ బయలుదేరుతాం ఇంకా.
వీరభద్ర స్వామి గుడి ఇది. ఇవన్న అక్కడ గోపురం కనిపిస్తుంది. బట్ మనం స్నానం చేయలేదు కాబట్టి వెళ్ళట్లేదు. సన్ రైజ్ చూసి మనం మళ్ళీ రూమ్కి వెళ్తున్నాము. ఆ తర్వాత మళ్ళీ మన జర్నీ స్టార్ట్ అయిపోతున్నాము. మనము పార్కింగ్ దగ్గర నుంచి సన్ రైజ్ వ్యూ పాయింట్ దాకా పోలేకపోతే అక్కడ కింద వెహికల్ ఉంది, వెహికల్ కూడా రావచ్చు. అలా వెళ్ళడానికి ఉంది. మరియు పార్కింగ్ పాయింట్ ఇక్కడ కనబడలేదు, ఇంకా ముందు ఉంది. బట్ వ్యూ మాత్రం ఎక్సలెంట్. క్లౌడ్ చూడండి ఎలా ఉంది, ఎక్సలెంట్. మన కారు ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఆ స్టార్టింగ్ అవుతుంది. ఏముందా ప్లాంట్సా? వెరీ గుడ్, సూపర్ కదా. నీళ్ళలోకి తీయడానికి లేదన్నా, కొత్త వస్తుంది. దిగు, పరిగెత్తద్దు. పోదు కదా, తీసుకుని భయపడుతుంది అది. మనం వండాక రావడమా అంత సీన్ లేదు. ఇంకా మళ్ళీ తీసి వచ్చే పరిస్థితి లేక వెనక్కి వెళ్ళిపోతుంది అంతే, ఏం లేదు. కరోనా ఉంది కాబట్టి రూమ్కి బయలుదేరాం. ఇప్పుడు ఇక్కడి నుంచి జస్ట్ ఒక 4 to 5 minutes మళ్ళీ రెడీ కావడం. స్టే చేసాం. రూమ్కి వచ్చిన తర్వాత అందరూ రెడీ అయ్యారు. రెడీ అయిన తర్వాత ఇంకా మళ్ళీ ఇప్పుడు జర్నీ స్టార్ట్ చేస్తాం. కాకపోతే బ్రేక్ఫాస్ట్ బయట తినలేదు, తినం కూడా, వీలైనంత వరకు స్కిప్ చేస్తాము. తర్వాత ఫుడ్ కూడా మధ్యాహ్నం కూడా ఫుడ్ ప్రిపేర్ చేయమని చెప్పాను, చేశారు. ఎక్కడ కింద చేశారు చూపిస్తే చూడండి. మన వెహికల్స్ అక్కడ ఉన్నాయి. ఇక్కడ ఎస్ ఇదిగో రెడీగా ఉంది. ఇంకా మేము వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ బయలుదేరడమే. రైట్, బయలుదేరదాము. అన్నీ ఆఫ్ చేసేసి వీడియో కోసం లైట్లు ఆన్ చేసాము. అన్నీ ఆఫ్ చేసి బయలుదేరడమే. లెట్స్ గో. నైట్ తిన్న హోటల్ అయితే మంచి
గ్రీనరీ కూడా ఉంది హోటల్కి. ఓ పిల్లి చూడండి బాగుంది ఇది. ఇదిగోండి. హాయ్. హాయ్. మా వాళ్ళంతా అక్కడ ఉన్నారు. టిఫిన్ రెడీ చేశారా? తిన్నారా బా? ఏమంటే ఉప్పిట్టు టిఫిన్. ఉప్పిట్టు బ్రౌన్ రైస్ ఉప్మా. బ్రౌన్ రైస్ ఉప్మా రవ్వ. బ్యాక్ టు హిమవర్ష బ్లాగ్స్. ప్రస్తుతం టైం అయితే ఎంతైంది? 11:30. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. నంది హిల్స్ నుంచి కుకే సుబ్రహ్మణ్య ఫస్ట్. మధ్యలో ఉన్న టెంపుల్స్ ఆప్షన్ ఉంటే చూస్తాం, లేదంటే బయలుదేరి వెళ్ళిపోవడమే. ఇక్కడ నుంచి డిస్టెన్స్ కూడా సుమారు ఉంది. 6 hours చూపిస్తుంది. ఇప్పుడు టైం ఆల్రెడీ 11:30 కాబట్టి 12 అనుకోండి. ఈవినింగ్ 6 చేరుకుంటాం. అది 11:30 టైం. 3 గంటలకు మధ్యాహ్నం కాపాలి. ఓకే రైట్. కలిసిపోతాం కదా మళ్ళీ ఎందుకు. రైట్. జై బోలో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామికి, బయలు వీరభద్ర స్వామికి. ఎగ్జాక్ట్లీ డిస్టెన్స్ 294 kilometers. దగ్గర దగ్గర 6 kilometers తక్కువ. దగ్గర కన్ఫర్మేషన్ కానీ 300 kilometers. ఇది వెనక ముందు ముందు వెనక ఏందయ్యా? ఏం భక్తులు వర్షాతులకు అయింది కదా. ఇంకో విషయం ఏంటంటే మధ్యాహ్నం భోజనం కూడా ప్రిపేర్ చేశారు. భోజనానికి మాత్రం మధ్యాహ్నం 3 o'clock ఆగాలని. అన్నం, పప్పు, చట్నీలు, పళ్ళు ఉన్నాయి. దాంతోపాటుగా పెరుగు తీసుకుంటే అయిపోతే అక్కడ తీసుకోండి కదా మధ్యజ. పెరుగు కావాలొద్దా? పెరుగు ఏం చేస్తా. ఈరోజు మనం ఫస్ట్ టోల్ క్రాస్. ఇప్పుడు ఇట్లా కంటిన్యూ ఉంటే మాత్రం జర్నీ తొందరగా వెళ్ళిపోవచ్చు. మరి ఎట్లుంటుందో తెలియదు కానీ 22, మధురగిరి 58, బెంగళూరు 51. బెంగళూరు ఏం పోము కాబట్టి ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళి మళ్ళీ తిరగాలి. అవుట్స్కట్స్లో వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి లెఫ్ట్. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ క్షేత్రం పేరు శివగంగ. అయితే ఇక్కడ గంగాధర స్వామి అనే గుడి ఉంటుంది లోపల. స్వామి ప్రత్యేకత ఏంటంటే పెన్నును కరిగిస్తే నెయ్యి వస్తుంది. బట్ కాకపోతే ఇక్కడ మాత్రము స్వామివారి పైన నెయ్యి వేసి అభిషేకం చేసి అంటే రుద్దితే వెన్న అవుతుంది. ఇది నేను దాదాపుగా ఒక 15-18 సంవత్సరాల మధ్యలో, 15 నుంచి 18 సంవత్సరాల మధ్యలో వచ్చాను. అప్పుడు చూశాను అన్నమాట. మళ్ళీ ఇప్పుడు వచ్చాను. ఇక్కడ దారిలో పుష్కరం ఉంది. ఇక్కడ పిల్లలందరూ చూస్తామంటే ఇక్కడికి వచ్చాము. ఏంటంటే యాక్షన్ చేసినావు నేను ఎట్లా చేస్తా అట్లా సైడ్ రారా. అన్నీ అడిగి పోతున్నాయి మళ్ళా. ఏ ట్రై చేయవాను. అక్కడ చిన్న ఉంది చూడుగా. మళ్ళీ వదిలేద్దాం. ఏం చేస్తాం తీసుకొని పోయి. అయిపోగొట్టి రా ప్యాకెట్ అయిపోగొట్ట కాదు. అంటే ఇక్కడ కొంచెమే ఎక్కువ వీడికి వస్తలేవు అవి. వీడికి రావాలా? వీడికి నువ్వు ఆడుంటే రావు అవి. మామే అన్నం దగ్గర పట్టుకొని తీసేయాలి.
మేమే ఉత్తే చాలా కదా ఇట్లా పడుకోలేడు పెట్టలేడు ఎందుకు ఊరికే. డీజిల్ 95 రూపీస్. 3,800 రూపాయల డీజిల్ పట్టింది. 39.85 లీటర్లు. మొన్న ఆత్మకూరు కొట్టించాం, మళ్ళీ కర్ణాటక కొట్టిస్తున్నాము. రేట్ ప్రైస్ 95 రూపాయలు ఉంది. ఇక్కడ మనకు ఘాటు కూడా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి కుక్కే సుబ్రహ్మణ్యం వెళ్ళేంత వరకు కూడా మొత్తం ఘాటియే. హెవీ వెహికల్స్ కూడా చాలా వస్తూ ఉంటాయి. హెయిర్ పిన్ బిన్స్ కూడా చాలా దగ్గరగా ఉంటాయి. ఇబ్బంది బాగా చూసుకొని వెళ్ళాలి. అట్లా ఇట్లా అంటే కష్టం ఇక. కార్ డాన్స్ చేసి ఎట్లుంటుంది చెప్పు చెప్పు. భోజనం కంప్లీటెడ్. SLR గ్రాండ్ సిటీ ఇక్కడ ఆపాము. దాని కింద నీట్గా నీడలో కూర్చొని భోజనం చేసాము. అందరూ భోజనం చేస్తున్నారు. కంప్లీట్ అయిపోయింది. ఫైనల్ టచ్లో ఉన్నారు. అయిపోయిన తర్వాత బయలుదేరుతాం. ఇంకా బ్యాక్ టు హిమవర్ష వ్లాగ్స్. భోజనం చేసుకొని బయలుదేరేసరికి గంట పట్టింది. 4 గంటలకు ఆగాము. 5 అవుతుంది ఇప్పుడు. అందరు ముందుగా కారు ముందుకు వెళ్ళిపోయింది. జస్ట్ ఇక్కడ ఆగింది. మా బావగారు తిన్న కొద్ది వాకింగ్ చేసినట్టుంటుంది, ముందుకు వెళ్తా అని చెప్పని వెళ్ళారు. బాగా చెప్పిన ఎండ వద్దులే అని.
ఒక 17 కిలోమీటర్ల నుంచి 25 నిమిషాల జర్నీ. రైట్కి వెళ్తే ధర్మస్థలమ్మ, స్ట్రైట్ కుక్కే. ఫైనల్లీ రీచ్డ్ కుక్కే, జస్ట్ 2 కిలోమీటర్స్. ఇది ఎంట్రన్స్. ఎస్, అంతే గుర్తుంది. అది గో. కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి జై. జై. వచ్చేసినాం. కుక్కే ఎన్ని హోటల్స్ ఉన్నాయి చూడ. కుక్కే ద్వారకా. ఓకే, ఫైనల్గా అయితే మేము కుక్కే కూడా చేరుకున్నాము. కర్ణాటక శ్రీశైలం టు కర్ణాటక డే 2 ట్రిప్ ఈరోజు ఎండ్. అంతవరకు బాయ్. రూమ్ తీసుకొని అందరు పడుకుని తింటున్నారు అక్కడంతా. అక్కడ అవసరం లేదు, ఇక్కడ చూసి చాలు. అక్కడ వద్దు, పరిస్థితి అక్కడ అంతా అనుకూలంగా లేదు. అంత నైటర్స్లో ఉన్నారు కాబట్టి వద్దు. ఓకే, అందరికి బాయ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.